హైదరాబాద్ నేనే కట్టినా అంటాడు. అంటే కులి కుతుబ్ షా ఏం చేసినట్లు? బిర్యానీ నేనే నేర్పించిన అంటాడు. అంటే ఇప్పుడు ఇరాన్ వాళ్ళందరూ ఏం చేసినట్లు? ఇట్లా ఈ విధంగా ప్రతి టర్ములో ఒక వైట్ పేపర్, ఒక స్టాండర్డ్. అయితే ఒక ఆశ్చర్యకరమైనది ఏమంటే ప్రతి టర్ములో ఇది చేస్తారు కదా వైట్ పేపరు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చివరి సంవత్సరంలో కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా. అది ఎప్పుడు లేదు. అంటే ఒక వైట్ పేపరు, ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసి నా 5 సంవత్సరాల పరిపాలనలో ఇది నేను వచ్చినప్పుడు ఇది, ఇప్పుడు దిగిపోతున్నాను, ఎలక్షన్లకు పోతున్నాను కాబట్టి ఇది. అది ఉండదు. ఎంట్రన్స్ అప్పుడే వైట్ పేపర్. ఇది కాక అందుకని ఒకసారి మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా చాలా మంచి అబ్జర్వేషన్ చేశారనమాట. మన ఫార్మర్ ఎమ్మెల్సీ గారు, పాపులర్ అనలిస్ట్ గారు, జర్నలిస్టు ఏమన్నారంటే ఆయన ఏ విధంగా చిత్రీకరిస్తారంటే మీడియా సంస్థలంతా కూడా ఈ రాష్ట్రంలో ఆయన తప్ప ఎవరు పనిచేయడం లేదని. అసలు ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏమంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నియోజకవర్గంలో పోయిన మీటింగ్లో కూడా తను చివరికి ఏం చేస్తా అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని మందలిస్తాడు అందరి ఎదురుగా, మీరు ఎవరు సరిగ్గా పనిచేయడం లేదని. అర్థమేమి అంటే వాళ్ళ ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చినారంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సార్ ముఖ్యమంత్రి మా నియోజకవర్గం రానంతా మేలు సార్ అంటున్నారు. ఎందుకంటే వస్తే మమ్మల్ని మందలిస్తాడు అందరి ఎదురుగా. మందలిచ్చిన తర్వాత మేమేదో పని చేయనట్లు, ఆయన ఒక్కడే పని చేసినట్లు చిత్రీకరించుకొని పోతాడు సార్. దానివల్ల డ్యామేజ్ ఎవరికి మాకే కదా అని ఓపెన్గా వాళ్ళందరూ. అయితే ఇప్పుడు కొత్తగా ఏమంటే ప్రోగ్రెస్ రిపోర్ట్. అసలు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనే కాన్సెప్ట్ ఏమైంది? చాలా లావు పుస్తకం, ఇంత లావు పుస్తకం ఉంది ప్రోగ్రెస్ రిపోర్ట్ అని. చదువుతామే ఏమేమి ఉంది దాంట్లో, దాన్ని అనలైజ్ చేయాలి కదా ప్రోగ్రెస్. అసలు కాన్సెప్ట్ ఏమి ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే? ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే కాన్సెప్ట్ ఏమి? ఒక బడి ఉంటుంది, ఒక కాలేజ్ ఉంటుంది, లేదా ఒక వ్యాపార సంస్థ ఉంటుంది, లేదా ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దాంట్లో మన ప్రోగ్రెస్, మన పురోగతి ఎట్లుంది అనేది ఎవరు చూపించాలి? పురోగతి? ఒక బడి అయితే టీచరు, ఎగ్జామినరు, ఒక కాలేజ్ అయితే టీచరు, ఒక వ్యవస్థ అయితే అవుట్కమ్. ఇవి చూపించాలి కదా. ఇక్కడ అట్లా కాదంట. ప్రోగ్రెస్ తనకు తానే ఇచ్చుకుంటాడంట ప్రోగ్రెస్. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రోగ్రెస్ను ఎవరు ఇవాల్యుయేట్ చేయాలి? రిపోర్ట్ ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. కానీ ఇక్కడ అట్లా కాదంట, తనకు తానే ఇచ్చుకుంటాడు. ఇది కొత్త రకమైన ప్రోగ్రెస్. ఎందుకంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఎవరు? ప్రజాస్వామ్యంలో స్టేక్ హోల్డర్స్ ఎవరు? స్టేక్ హోల్డర్స్ పబ్లిక్ కదా, పబ్లిక్ కాదంట. అసలు ఇంత అవసరం అండి? ఎక్కడైనా కానీ ఫస్ట్ మనం పోతే ప్రోగ్రెస్ ఫస్ట్ అనేది మనం పోయినప్పుడు ఎక్కడికి పోతాము? పోయినప్పుడు స్టేక్ హోల్డర్స్ పబ్లిక్. ఒక ఇంటికి పోతే సరిపోతుంది కదా. ఒక ఇంటికి పోతే ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్య మానవుని అడిగితే చెప్తారు ప్రోగ్రెస్ ఉందా లేదా అని. ఇంత రిపోర్టు, ఇన్ని పేపర్లు అవసరం అండి? ఒక ఇంటికి పోతే ఒక గృహిణి చెప్తుంది, ఒక ఇంటికి పోతే ఇంటి పెద్ద చెప్తాడు, ఒక బస్ స్టాండ్కి పోతే చెప్తారు, రైల్వే స్టేషన్కి పోతే చెప్తారు ప్రోగ్రెస్ ఉందా లేదా 2 సంవత్సరాలు అని. ఇప్పుడు అంతెందుకండి, మనం ఒక వ్యవసాయదారుని దగ్గరికి పోదాం. ఈ 2 సంవత్సరాల్లో మీ జీవన విధానంలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఒకవేళ మార్పు అంటే వచ్చింటే మంచిదేమన్నా వచ్చిందా? ఒక్కనన్నా కానీ ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యవసాయదారుని దగ్గర, ఒక రైతు దగ్గర పోయి అయ్యా నీ పంటకు మంచి ధర ఉందా అంటే లేదు అంటారు. నీకు ఇన్సూరెన్సు ప్రభుత్వం కడుతుందంటే లేదు అంటారు. నీకు మద్దతు ధర అనేది అమలు పరుస్తున్నారంటే లేదు అంటారు. మీకు ఇన్పుట్ సబ్సిడీ ఏమన్నా వచ్చిందంటే లేదు అంటారు. మీ పరిస్థితి ఎట్లుంది అంటే చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాం సార్, మమ్మల్ని ఎవరు కాపాడాలో మాకే అర్థం కావడం లేదు అంటారు అన్నమాట. ఒక మహిళ దగ్గరికి పోయి మీకు ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా మార్పు ఉందా అంటే దిగులు ముఖం పెట్టుకొని ఉంటారన్నమాట. ఎందుకంటే మీ జీవన విధానంలో కానీ, మీ ఆదాయ మార్గాల్లో కానీ ఏమన్నా ఉందంటే లేదు అంటారు. ఇంతకు ముందే వచ్చినారు కదమ్మా, వచ్చి నీకు 15 అని ఇంటింటికి తిరిగిపోయింది కదా, 15 ఏమన్నా వచ్చిందంటే లేదు అంటారు. 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుందని చెప్పినారు కదమ్మా అంటే లేదు అంటారు. సిలిండర్లు ఇస్తున్నారమ్మంటే అరాకొర 1 అంటారు. అమ్మఒడి ఇస్తున్నారంటే ఏదో ఇద్దరికి వస్తే ఒకరికి రానట్లు అంటారు. ఇంకా ఏ విధంగా వాళ్ళు మరి ప్రోగ్రెస్ ఉన్నట్లు, పురోగతి ఉన్నట్లు?